వీక్షకులందరికీ నమస్కారం. భారత వాతావరణ శాఖ హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక కీలక అప్డేట్ తెలియజేసింది. తెలంగాణలో మంగళవారం, బుధవారం కూడా మోస్తరు వర్షాలు, తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో చాలా ప్రాంతాల్లో 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా కోస్తా జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. ఏ క్షణంలోనైనా వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే రాయలసీమలో మాత్రం ఎండలు ఇరగదీస్తా ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం విడుదల చేసిన రిపోర్ట్ ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. తెలంగాణ వ్యాప్తంగా నిన్నటి నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం, బుధవారం కూడా తేలికపాటి వర్షాలు, మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ ఐఎండీ తెలిపింది. తెలంగాణలోని చాలా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు 40 నుంచి 52 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ముఖ్యంగా మామిడి తోటలకి, అరటి తోటలకి, బొప్పాయి తోటలకి నష్టం వాటిల్లే అవకాశం ఉంది. మిర్చి కోతలు కోసిన రైతులు, మిర్చి హార్వెస్టింగ్ చేసిన రైతులు తడవకుండా చూసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచనలు జారీ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా పసుపు రంగు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక మహారాష్ట్ర నుంచి తమిళనాడు వరకు ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో ఈ నెల 21వ తేదీ వరకు తెలంగాణలో ఎండ తీవ్రత తగ్గుతుంది. సగటు ఉష్ణోగ్రతల కన్నా కూడా 4 నుంచి 5 డిగ్రీ టెంపరేచర్స్ తగ్గుతాయి. చాలా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో వడగళ్లతో కూడిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మహబూబ్ నగర్, భువనగిరి, మేడ్చల్, నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లో మంగళవారం కూడా ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆల్రెడీ సోమవారం ఈ జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ఇక సంగారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే అత్యధికంగా 6.4 సెంటీమీటర్ల అతి భారీ వర్షపాతం పట్పల్లిలో నమోదైంది. ఇక సికింద్రాబాద్, మోతీనగర్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో ఆల్రెడీ గడిచిన 24 గంటల్లో బాలాపూర్లో కూడా అత్యధికంగా 3.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముషీరాబాద్లో 0.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆల్వాల్లో 2.5, మూసాపేట, తిరుమలగిరి, ఖైరతాబాద్లో 2, హిమాయత్ నగర్లో 1.3, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరిలో 1 మిల్లీమీటర్ వర్షపాతం నమోదైంది. మంగళవారం, బుధవారం కూడా తెలంగాణలో చాలా ప్రాంతాల్లో 2 నుంచి 3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వడగళ్లతో విరుచుకుపడే ప్రమాదం ఉంది. రైతు సోదరులు ముఖ్యంగా పంటలు హార్వెస్ట్ చేసిన పంటలు తడవకుండా చూసుకోవాలి. ఇక తోటలు అంటే మనం చేయగలిగింది ఏమీ లేదు. ఏదైనా హార్వెస్టింగ్కి వచ్చిన క్రాప్స్ కనుక తోటల్లో ఉంటే హార్వెస్ట్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే రేపు వడగాలు వచ్చి, ఈదురుగాలు వచ్చి అంత రాలిపోతే కొనే దిక్కు కూడా ఉన్నది. మీ ప్రాంతంలో వర్షపాతం నమోదైందా లేదా అనే విషయాన్ని ప్రతి రైతు కామెంట్ చేయండి. రాబోయే 24 అవర్స్లో ఏ ప్రాంతాల్లో ఎంత వర్షపాతం నమోదు కాబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.